విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అలాగే మార్చి చివరి నాటికి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేయనున్నట్లు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నామండి. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగిందండి. మార్చి 31లోగా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ను కూడా పూర్తి చేయనున్నట్లు సీఎం గారు అయితే తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31లోగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సివిల్స్ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైనటువంటి 20 మంది అభ్యర్థులకు 1,00,000 చొప్పున సింగరేణి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు అనేసి ఇక్కడ సమాచారం ఉంది. ఈ చెక్కులను అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారనే సమాచారం అయితే రావడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇక ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు కూడా సీఎం గారు అయితే చెప్పారు. ఈ నెలాఖరు నాటికి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయినట్లయితే ఖచ్చితంగా ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు. ఇకపోతే అత్యధిక పోస్టులు ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి నెలాఖరు నాటికి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. జాబ్ క్యాలెండర్లో క్లియర్గా పేర్కొన్నారండి. ఫిబ్రవరి నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వారందరూ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే విజేత అకాడమీ యాప్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని కేవలం 399 రూపీస్కే ఆఫర్లో భాగంగా అందించడం జరుగుతుంది. కావాలంటే కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. జనవరి 8వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగాలను కూడా ఎవరు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.